కూడా బాలకృష్ణ గారికి అయిపోయాం. ఆయనకి ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు, పక్క రాష్ట్రంలో ఉంటారు, పక్క దేశంలో కూడా ఆయన ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి బాలకృష్ణ గారికి ఎక్కడ పోయినా ఫ్యాన్స్ ఏముంటారు అయితే. కాబట్టి బాలకృష్ణ గారు అన్న ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగులు అన్నా, ఆయన డ్యాన్సులు అన్నా, ఫైట్లు అన్నా, కామెడీలు అన్నా, రొమాన్స్ అన్నా అన్ని జనాలకు ఇష్టమే. ఓకే కుమార్ అన్న, ఆయన చేసి యాక్షన్ సీన్ అన్నా ఓకే ఓకే మిగతా ఏ సినిమా హీరో చేసి కుమార్ అన్న మరి ఎక్కువ పొగిడే మాగలేదు, నీ తీస్తే తగులుతుంది కానీ ఒకటే ఇప్పుడే జరిగినా ఇప్పుడు బయట దేశాల్లో విడుదలైంది, మన ఐబోమ్ అన్నట్టయితే ఈ పాటికి వచ్చేసేది కదా, దాని ఎఫెక్ట్ అయినా కనపడి ఉండిద్ది అంటావు జనానికి. ఐబోమ్ అన్నట్టయితే ఈ పాటికి వచ్చేసేది మనకి, పక్క దేశాల్లో విడుదలైంది కాబట్టి ఐబోమ్ అన్నట్టయితే వచ్చేసేది. మరి దాని అభావం కనపడింది అంటావు జనానికి. ఐబొమ్మ పోతే ఏముంది, మా నాటి పేదవాళ్ళందరికీ మూవీ రూల్స్ అనేది ఉంది. మరి ఆడు విడుదల చేయడుగా, ఐబొమ్మలో ఈ పాటికి వచ్చేది రా బాయ్, ఐబొమ్మలో అయితే ఈ పాటికి వచ్చేది. మరి రాలేదుగా, మీ మూవ్స్ రాలేదుగా. మరి 2 days కావాలి. అదే అదే కాబట్టి మీరు 1000 కోట్లు పక్కన పెట్టండి, 2000 కోట్లు ఎంచుకోండి. సాధారణ జనాలు కదా, చూసారు కదా మా జనాలందరి కోసం అఖండ 2 సినిమా టికెట్ ని 50 రూపాయలకు 100 రూపాయలకు పెట్టండి. పేదవాళ్ళందరూ చూస్తాం, చూడండి పాపం వాళ్ళు బాధ చూడండి. మా ఊళ్ళందరూ చూడండి, నా ఓళ్ళు పడే బాధ చూడాలి. నా మనుషులు, నా ఓళ్ళు అంతా ఐబొమ్మ ఫ్యాన్స్ అని అంటావా? ఐబొమ్మకి ప్రెసిడెంట్ నేను. మరి టోటల్ గా ఏం చదువుతావు కాబట్టి ఐబొమ్మ మేము చూడకూడదంటే ఏం చేయండి, సినిమా టికెట్ 50 రూపాయలు చేయండి, లేదా ఒక 20 రూపాయలు 10 రూపాయలు చేయండి, లేదా లాస్ట్ ఇంకా 100 రూపాయలు అంతే. బాల్కనీ ఎంత పెట్టాలన్నా? అమౌంట్ ఎంత పెట్టమండు? నీ ఇష్టం పెట్టుకో, లక్ష్యం పెట్టుకోవడం కదా. బాల్కనీ మేము పోము, ముందేసి వస్తాం అంతే. 200 మంది 300 మంది సినిమా థియేటర్లో ముందుకొస్తాం. ఆ 200 మంది 300 పేదలు ఉంటాం. పక్క షోకి పోతాం. ముందు ఎంత పెట్టాలి, బాల్కనీ ఎంత పెట్టాలి, రేట్లు చెప్తే తెలియదు. అది ముందు చెప్తాను. ముందు ఎంత పెట్టాలంటే 10 రూపాయల 20 రూపాయలు ఫస్ట్ 20 రూపాయలు. తర్వాత హీరో కూడా పడతారు కదా, 40, 50, 60, 70. తర్వాత ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు చాలామంది. అంటే ఇప్పుడు పోలీసులు అది చెప్పింది ఏంటంటే మీకు జాబ్ ఇవ్వడము అదంతా ఫేకు, ఆయన ఇంకా విచారిస్తున్నాము, ఆయన ప్రశ్నలు అడుగుతున్నామని చెప్పారు పోలీసులు. దీని గురించి ఏం చెప్తున్నారు? అదంతా ఫేకే. కస్టడీలోకి తీసుకున్నారు ఐబొమ్మ రవిని. కోకటపల్లిలో దొరికిపోయాడు. కోకటపల్లిలో ఆయనకు ఓన్ ఫ్లాట్ ఉంది, అది అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య సహాయంతోనో బంధువుల సహాయంతోనో పోలీసులు చేతి చిక్కాడు. పోలీసులు ఎక్కడ కస్టడీలోకి తీసుకుని జాబ్ ఆఫర్ చేస్తారు. నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ ఆయనకి ఏదైనా ప్రభుత్వం మంచి పోస్టులో పెట్టి మినిస్టర్ పదవి ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆయన జ్ఞానాన్ని ఉపయోగపడేలా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆయన చేసినది కరెక్టే కదా. కొంతమంది ప్రజలకు సినిమా చూపించాడు కదా, కొంతమంది ఏంటంటే ఆయన ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే జాబ్ వచ్చేసింది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని గురించి మీరే? లేదు అట్లా చేయరు. ఆయన నిందితుడు కాబట్టి అట్లా ఆఫర్ చేస్తారు, ఆఫర్ చేయరు. కానీ అట్లా ఊహాగానాలు వస్తాయి, తెలిసిందే కదా. యూట్యూబ్లో కొంచెం ఫేక్ యూట్యూబ్స్ అని అట్లా రాస్తున్నారు. విచారణ అయితే జరుగుతుంది. కానీ ఆయనకి పూర్తిగా ప్రజలు సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్లో ఏం చేయలేము. కాగూరు సినిమా ఒక ఉదాహరణ. కాగూరు సినిమాలో చిరంజీవి గారికి ఉరిశిక్ష చేస్తారు. సేమ్ చిరంజీవి కూడా సేమ్ టు సేమ్ చేస్తాడు. డబ్బున్న వాళ్ళు కొట్టి పేదవాళ్ళు పెడతాడు, రాబిన్ హుడ్ టైప్. ఈయన కూడా అట్లనే చేశాడు. కాబట్టి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. కాబట్టి ప్రజల మద్దతు ఏంటి, పెద్ద పెద్ద నాయకుల మద్దతే ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు ఎవరేం చేయలేరు. ఆయన కొన్ని కోట్లు సంపాదించారు. ఎక్కడ చూపించానండి వైజాగ్లో వెళ్ళి చూడండి ఎలా ఉందో. కోకటపల్లి ఆయన ఫ్లాట్ ఇల్లు చూడమండి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎట్లాగే జీవిస్తున్నారు, ఆయన కూడా అట్లనే జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన శిక్ష పడితే ఆయన ఏం ఆస్తులు సంపాదించుకోలేదు. అంటే ఆయన ఎలా చూస్తున్నారంటే ఒక ఇప్పుడు
సినిమా ప్రొడ్యూసర్ ఇలాంటి వరకు ఏం చేస్తున్నారు, సపరాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా మనకు రావాల్సినవి ఉన్నాయి అమౌంట్. ఆయన చాలా మంది నష్టం చేశారని చెప్పి చెప్తున్నారు. ఒక 100 మంది నిర్మాతలు నష్టపోయారు కార్మికుల వల్ల. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు 12 కోట్ల మంది ఉన్నారు. సో 12 కోట్ల మంది పేద ప్రజలు అయితే లాభపడ్డారని నేనైతే అనుకుంటున్నాను. ఒక 100 మంది నిర్మాతలు నష్టపోయారు. ఆ నిర్మాతలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒకప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ ఇప్పుడు 1500 2000 ఎందుకు అయ్యింది? సామాన్య ప్రజలు అసలు వెళ్ళగలరు. ఒక హీరో రెమ్యునరేషన్ 200 కోట్లంట 300 కోట్లంట. అదే ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేసరికి 700 800 ఇస్తున్నారు. ఇంత తేడా ఎక్కడ ఉంది అసలు? అదే హీరోల కోసము ఈ ఫ్యాన్స్ అందరూ కూడాను ఎంతో కష్టపడుతున్నారు, బట్టలు చింపుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడాను ఆర్టిస్టులు కూడాను ఒక 2000 ఇస్తే 3000 ఇస్తే ఎంత సంతోషిస్తారు? 700 ఇస్తున్నారండి ఇప్పుడు ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్కి. అదే హీరో చూస్తే 200 300 కోట్లు తీసుకుంటారు. సో ఎంత తేడా అండి? 200 300 కోట్లు వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ ఎక్కువ ఉండవు. మా అయితే ఒక 10 రోజులు 15 రోజులు అంతే. రోజుకి ఎలాగలేదంటే వాళ్ళకి ఎంత 30 కోట్లు ఎంత పడుతుంది అనుకుంటాను నాకు తెలిసి. సో వాళ్ళు అంత హై రేంజ్లో తీసుకునేటప్పుడు ఆ కళాకారుని కూడా గుర్తించారు కదా. పాట పాడితే 10,000 5,000 ఇస్తున్నారట. చాలామంది సింగర్స్ చెప్పారు, గీతామాధులు లాంటి వాళ్ళు కూడా. పాట పాడడం ఎంత కష్టం. ఇప్పుడు సినిమా ఏంటంటే మొత్తం డబ్బు అంతా 300 కోట్ల హీరోకి ఇస్తున్నారు, ఒక 100 కోట్లు డైరెక్టర్కి ఇస్తున్నారు, హీరోయిన్కి ఒక 20 కోట్లు ఇస్తున్నారు, వీళ్ళకి ఒక 20 కోట్లు ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక 20 కోట్లు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరికీ 500 700 1000 రూపాయలే. సో ఈ పద్ధతి మారాలి. అసలు రాజమౌళి గారు వచ్చినాక మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆయనే అసలు ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు అయితే 4 రోజుల్లో సినిమా తీసేసేవారు. తక్కువ బడ్జెట్తో, నీకు తెలుసు, 20 కోట్లు 30 కోట్ల బడ్జెట్తో ఆయన తీసేసేవారు. అందరూ కూడా హ్యాపీగా ఉంటే సినిమాలు కూడా పూర్తి అయిపోయాయి సక్రమంగా. ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు. ఆర్టిస్టులు కూడా ఏం ఒరిగింది ఏమీ లేదు. సో తక్కువ బడ్జెట్లో సినిమాలు రావాలి. బలగం మూవీ ఎంత తక్కువ బడ్జెట్ తీశారు, అది ఎన్ని కోట్లు సంపాదించుకుంది. సో డైరెక్టర్లో సత్తా ఉండాలన్నమాట. కోట్లు పెట్టినది మాత్రం సినిమాలు హిట్ అయిపోవు. అందులో కంటెంట్ ఉండాలి, కథ ఉండాలి, అన్నీ బాగుండాలి. అంటే మేము డబ్బులు పెట్టేది అందరికీ కదా, మేము ఒక్కరిని తీసుకోవడం వాళ్ళ 5 కోసం పెట్టుకుంటారు. ఆ 4 సైట్లో ఉంది కదా, ఆ 4 కోసం. ఆ 4 ఎవరంటే ఒక హీరోయిన్, ఒక హీరో, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక విలన్. వీళ్ళు ఈ 4-5 బతుకుతున్నారు. కళాకారులకైతే ఏం అందడం లేదు. ఈ భారీ బడ్జెట్లు అనేవి ఇప్పుడు ఇంగ్లీష్లో తీస్తారండి. ఒక టైటానిక్, జురాసిక్ పార్కు ఇవన్నీ ఉన్నాయంటే అవి ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్నాయి. 800 కోట్ల ప్రజలు చూస్తున్నారు ఆ సినిమాని. మన తెలుగు సినిమాలు ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళు అంత బడ్జెట్ పెట్టారంటే ఒక 1,00,000 కోట్లు 1000 కోట్లు ఒక అర్థం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 205-10 దేశాల వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత బడ్జెట్ అవుతుంది. మనకేందుకు అంత అవుతుంది నేను అది. సో ఎప్పటికైనా హీరోలు బడ్జెట్లు తగ్గించుకోవాలి. అందుకే హీరోలు చులకన అయిపోతున్నారు ప్రజలు చేస్తారు. ఆయన చేసిన మంచి పనే కదంటే అప్పుడు కోర్టు పునరాలోచించుకొని ఆయన ఉరి శిక్షణ రద్దు చేస్తున్నారు. అలాగే ఐబొమ్మ రవిని కూడా జైల్లో నుండి తక్షణమే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. దీని మీద బాలయ్య గారు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారా? బాలయ్య గారు ఇంకా స్పందించలేదు. ఏంటి ఎలకత నుండి ఎవరైనా కుట్రలు చేశారా, లేకపోతే నిజంగానే టెక్నికల్ ఇష్యూసా, లేకపోతే నిజంగానే ఫైనాన్షియల్కి 40 కోట్లు మన నిర్మాతలు బాకీ పడ్డారని అది ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎలాగో రిలీజ్ డేట్ తప్పిపోయింది, ముహూర్తం తప్పిపోయింది. మళ్ళీ సంక్రాంతికి తీసుకొస్తున్నారనే ఆలోచనలు ఉన్నారు. సంక్రాంతి చాలా మంది సినిమాలు వస్తున్నాయి కదా, ప్రభాస్ గారి, చిరంజీవి, రవితేజ, దాంతోపాటు బాలకృష్ణ గారిని కూడా వస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి చేసింది కూడా కరెక్టే కదా. టికెట్ రేట్లు ఒకప్పుడు 100 150